ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5,000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి సిలబస్ లో వచ్చిన మార్పులకు సంబంధించి ఒక ఆర్టికల్ మనకు ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. సో దీన్ని పరిశీలిద్దాం. సో గతంలో మనకు టీఆర్టీ సిలబస్ ఏదైతే ఉందో సో దాంట్లో కొన్ని అంశాలను మనకు తొలగించి ఈ యొక్క సిలబస్ లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇచ్చారు. అంతేకాకుండా జనరల్ సైకాలజీకి బదులుగా క్లాస్ రూమ్ సైకాలజీ మనకు ఇక్కడ ఇచ్చారు. జనరల్ సబ్జెక్ట్ సిలబస్ లో కూడా మనకు సరళీకరణ అనేది చేయడం జరిగింది. హెచ్జిటి పోస్టులకు 10th లోపు అంశాలను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మనకు ఇంటర్మీడియట్ వరకు అంశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించిన సిలబస్ లో మార్పులు చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుందంట. సో ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఈ మేరకు నిపుణుల కమిటీలు అయితే అధ్యయనం సాగిస్తున్నాయి. సో 2012లో ఉపాధ్యాయ నియామకాలకు డిఎస్సి నిర్వహించి పోస్టుల వారిగా సిలబస్ అయితే ప్రకటించారు. ఆ తర్వాత 2015లో డిఎస్సిని ప్రకటించారు. అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేరేగా నిర్వహించాల్సి ఉండగా దాన్ని డిఎస్సితో కలిపి రెండింటిని ఒకే పరీక్షగా అప్పుడైతే పెట్టడం అయితే జరిగింది. దానికి టెట్ గా నామకరణం అయితే చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ సిలబస్ రెండింటిని కలిపి ఒకే సిలబస్ గా ప్రకటించారు. సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు 150 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కుల పరీక్ష అయితే నిర్వహించారు. టెట్ లో డిఎస్సికి 20% వెయిటేజ్ ఉన్నందున ఆ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 20% వెయిటేజ్ ని కలిపి మెరిట్ జాబితా ప్రకటించారు. అంతకుముందు టెట్ రాసి ఎక్కువ మార్కులు సాధించిన వారుంటే వారికి ఆ మార్కులు కలిపి మెరిట్ లిస్ట్ ప్రకటించారు. ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ బీసీలు దివ్యాంగులకు 40% అర్హత మార్కులు రావాలని నిబంధన అయితే పెట్టారు. కాగా ఈసారి డిఎస్సిని వేరేగా నిర్వహిస్తున్నందున పరీక్షల్లో పలు మార్కులు అయితే చోటు చేసుకోనున్నాయి. గతంలో 100 మార్కులుగా నిర్ణయించే పరీక్షను 80 మార్కులకు నిర్వహించి మిగతా 20 మార్కులు టెట్ లో అభ్యర్థులు సాధించిన మార్కులను కలిపేవారు. ఈసారి కూడా మనకు అదే విధంగా 80 మార్కులు డిఎస్సి పరీక్ష నిర్వహించి సో తక్కిన మార్కులను టెట్ నుంచి కలపనున్నారు. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సిలబస్ లో మార్పులు ఏ విధంగా ఉన్నాయని కూడా మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోయినప్పటికీ పాఠశాల విద్యాశాఖ మాత్రం ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తుంది. నోటిఫికేషన్ ముందే సిలబస్ అయితే మనకు సిద్ధం చేస్తుంది. గతంలో టెట్ ను పెట్టినందున అందులోని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిలబస్ ను మినహాయించి రిక్రూట్మెంట్ సిలబస్ ను డిఎస్సికి పెట్టనుంది. ఆ సిలబస్ లో కొన్ని మార్పులు అయితే మనకు చేయాలని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారంట. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, మెథడాలజీ, సబ్జెక్ట్ కంటెంట్లు ఉంటాయి. టెట్ లో సైకాలజీని విస్తృతమైన సిలబస్ గా పెట్టారు. సైకాలజీ సిలబస్ ను టెట్ లోకి మార్పు చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంశాలను డిఎస్సిలో పెట్టనున్నారు. అందులోని విస్తారమైన అంశాలను కూడా తగ్గించి మనకు అప్లికేషన్ సైకాలజీ ఉంచేలాగా అయితే ఆలోచన అయితే చేస్తున్నారంట. సో టెట్ లోని ఈ అంశాలు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కూడా ఉండడంతో సో దాన్ని కుదిస్తున్నారు. క్లాస్ రూమ్ సైకాలజీ వరకు ఇది ఉంటే సరిపోతుంది అన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో కాన్సెప్ట్ లో కూడా మనకు ఎక్కడి వరకు ఉండాలో కూడా నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో కాన్సెప్ట్ ఎక్కడి వరకు ఉండాలన్న స్పష్టత ఉండేది కాదు. ఇప్పుడు వరకు మనకు హెచ్జిటి వరకు అయితే 10వ తరగతి వరకు ఉండాలని, స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉండాలని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్జిటీలకు అన్ని సబ్జెక్టులు అయితే కలిపి ఉంటాయి. ఏ మీడియం అయినా సరే అన్ని సబ్జెక్టులు మెథడాలజీ నేర్చుకుని ఉంటారు కనుక 8 నుంచి 10వ తరగతి వరకు కూడా అన్ని సబ్జెక్టులు కలిపి చదవాల్సి అయితే ఉంటుంది. 10th వరకు ఉన్న సబ్జెక్టులో వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా సిలబస్ అయితే ఉండనుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యొక్క సిలబస్ అయితే పరిశీలించేలాగా ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సిలబస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సిలబస్ అనేది మనకు ఎక్కడి నుంచి ఉంటుంది అనేది మనకు చాలా క్లారిటీగా మనకు టెట్ తో కలిపి ఇవ్వడం అయితే జరిగింది. సో సిలబస్ పరంగా మనకు మార్కులు 2 మార్కులు ఉంటుంది. సో ఎక్కడ ఏ పుస్తకాలు చదవాలి అనేది కూడా మనకు చాలా క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. జస్ట్ సిలబస్ మాత్రమే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకేనా. సో మనకు ఆ యొక్క సిలబస్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా అందిస్తాను. కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ watching this video.